guys, welcome back to our channel ఆస్ట్రేలియాలో అమ్ముకొచ్చి. మనం లాస్ట్ వీడియోలో మేము జీలాంగ్ నుంచి సిడ్నీకి ఎలా రోడ్ ట్రిప్ వచ్చాము, మధ్యలో బ్లూ మౌంటైన్స్ చూసాము, అక్కడ ఏమేమి ఎంజాయ్ చేసాము అనేసి లాస్ట్ వీడియోలో చూసాం కదా. ఇప్పటి వరకు చూడకపోతే కింద నేను ట్యాగ్ చేస్తాను, చూడండి డిస్క్రిప్షన్లో. సో ఇదైతే నెక్స్ట్ డే అండి. సిడ్నీ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము లేచి వ్యూ చూస్తున్నాను, చాలా బాగుండే. అండ్ మాకు ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నాను కదా హోటల్లో. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, కార్న్ అండ్ ఫ్రూట్ ఇచ్చారు, జ్యూస్ అండ్ కార్న్లోకి మిల్క్ వేసుకొని యాడ్ చేసుకొని తిన్నీకి ఇచ్చారు. సో మేమైతే ఫ్రెష్ అయిపోయి నేను టక్టక్క బ్రేక్ఫాస్ట్ మిక్స్ చేసుకొని తినడం స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే అరౌండ్ 8 o'clock అయింది. అప్పటికే మేము రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. బికాజ్ ఎందుకంటే వెదర్ కొంచెం తేడాగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ 6 వరకు మాకు రెయిన్ పడుతూనే ఉంది, ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ అయింది. సో రెయిన్ లేనప్పుడే మేము తొందరగా వెళ్ళేసి అన్ని కవర్ చేసేసి వద్దామనేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్తున్నాము. అండ్ చాలా ఉన్నాయి కవర్ చేయాల్సినవి. మేము ఇవాళ ఒపేరా హౌస్కి వెళ్తున్నాము, హార్బర్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నాము, అండ్ సీ లైఫ్, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సిబిడి అయితే చాలా బాగుండే, ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. బట్ ఒక్కటి నాకు సిడ్నీ సిబిడిలో నచ్చలేదు ఏంటంటే అన్నీ వన్ వేనే ఉన్నాయి. అసలు ఆ ట్రాఫిక్లో ఆ స్పీడ్ కెమెరాస్తో ఆ వన్ వేలో వెళ్ళాలంటే కార్తో చాలా ప్రాబ్లం అనిపించింది. అండ్ మోర్ ఓవర్ పార్కింగ్ అస్సలు లేదండి. మనం ఎక్కడైనా పెయిడ్ పార్కింగే, స్ట్రీట్ పార్కింగ్ అసలు దొరకదు సిబిడిలో. పెయిడ్ పార్కింగ్ కూడా మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము ఆన్లైన్లో ప్రీ బుక్ చేసుకోవాల్సింది, చేసుకోలేదు. సో మీరెవరైనా సిడ్నీకి వస్తే పక్కా ఆన్లైన్లో బుక్ చేసుకోండి. డే బిఫోర్ మేము రేపు వెళ్తున్నాము అంటే ఈ రోజే మీరు బుక్ చేసుకోండి పార్కింగ్, సో దట్ తక్కువ అమౌంట్ పడుతుంది. బయట అయితే దానికి డబుల్ పడుతుంది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు పార్కింగ్ చేసుకునేది కూడా ఎలా చేసుకోండి అంటే నార్మల్గా సిడ్నీలో ఓపెరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్, ఇట్లా సీ లైఫ్ లేదంటే స్కై టవర్ ఇవన్నీ దగ్గరే ఉంటాయి. సో దానికి మిడిల్గా ఏ పార్కింగ్ ఉందో చూసుకొని మీరు అక్కడ బుక్ చేసుకోండి. సో అక్కడ 2.5 సో గైస్ ఇప్పుడైతే మనం ఒపేరా హౌస్ ముందున్నాము. ఇదైతే ఆస్ట్రేలియాలోని చాలా ఫేమస్ అండి. నాట్ ఓన్లీ ఆస్ట్రేలియా, వరల్డ్ ఫేమస్ కూడా. చాలా మంది టూరిస్టులు చూడడానికి వస్తారు. ఇది ఇంత ఫేమస్ అవ్వడానికి రీజన్ దీని కన్స్ట్రక్షన్ అండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దీని కన్స్ట్రక్షన్ 1973లో కంప్లీట్ అయిందంట. ఆల్మోస్ట్ 14 years టైం తీసుకున్నారంట దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి, బికాస్ ఆఫ్ కొన్ని వెదర్ కండిషన్స్ వల్ల. అండ్ $7 million ఖర్చు పెట్టారంట అప్పట్లోనే. అంటే 37 కోట్లు దీని మీద ఖర్చు పెట్టారు మన కరెన్సీలో అయితే. సో ఎంట్రన్స్ ముందు ఇలా పోర్ట్ఫోలియో పెట్టారు, చూసారా? దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉందంటే ఏదో గ్లోబ్ నుంచి కొన్ని పార్ట్స్ కట్ చేసి పెట్టినట్టుగా ఉంది కదా. అండ్ ఈ కన్స్ట్రక్షన్ పాసిబుల్ అయ్యేలా చేసింది ఇతనే అంట, జాన్ జోసెఫ్ గారు. ఈయన ప్రీమియర్ గా వర్క్ చేసేవారంట సిడ్నీకి, న్యూ సౌత్ వేల్స్ కి. సో ఈ కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ, అసలు దీన్ని దేనికి యూజ్ చేస్తారు అంటే దీని లోపల థియేటర్ కానీ అండ్ మ్యూజికల్ కాన్సర్ట్స్ జరుగుతాయంట, ఆడియన్స్ కి సీటింగ్ కానీ, బ్యాక్ స్టేజ్ ఏరియాస్ ఇలా చాలా ఉంటాయంట. సో మేమైతే ఇక్కడ వరకే రాగలిగాము. ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లాగా, కింద ఫ్లోర్, ఇక్కడ వరకే ఎంట్రీ ఉంటుంది. నెక్స్ట్ ఎంట్రీ వెళ్ళాలి, నెక్స్ట్ చూడాలి అంటే టికెట్ ఉంటుందండి. $37 లేదంటే $40 ఉంటుంది. ఆర్ఎల్స్ ఏదైనా కాన్సర్ట్ జరుగుతుంది అంటే దాని టికెట్ చూపించినా మన లోపలికి తీసుకెళ్తారు. బట్ మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు, బికాజ్ అప్పటికే వెదర్ కొంచెం తేడా కొడుతుంది. వీ నీడ్ టు గో అనదర్ ప్లేస్ అనేసి మేము తొందరగా బయటకు వచ్చేసాము.
సో ఇప్పుడైతే మేము సీ లైఫ్, వరల్డ్ లైఫ్, మడావి తుసార్ట్స్ అని ఉంటాయి, అవి చూడడానికి వచ్చేసాము. ఇది ఒపెరా హౌస్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీరు సింగిల్ టికెట్ కంటే ఒక పాస్ ఉంటుంది, అది తీసుకోండి, $84 అలా పడుతుంది. ఇంక్లూడింగ్ సీ లైఫ్, వైల్డ్ లైఫ్, మడామి తుసార్ట్స్ అండ్ స్కై టవర్ కూడా ఉంటుంది అని చెప్పింది. ఓకే, మాకు అది అయితే ప్లాన్ లో లేదు, బట్ ఇది పాస్ బెనిఫిట్ కదా అనేసి ఇది తీసుకున్నాం. బికాజ్ ఒక్కొక్క ఈవెంట్ అలా తీసుకున్నా కూడా $25-30 పడుతుంది. దానికంటే మాకు ఇది బెటర్ అనిపించింది. సో మేమైతే ఫస్ట్ మడామే తుసార్ట్స్కి ఎంటర్ అయ్యాము. అంటే ఏం లేదండి, నార్మల్గా ఇప్పుడు ఇండియాలో మన ఫేమస్ యాక్టర్స్ వాళ్ళవి ఐడల్స్ క్రియేట్ చేస్తున్నారు కదా. రీసెంట్గా అల్లు అర్జున్ గారిది కూడా క్రియేట్ చేశారు, శ్రీదేవి గారిది. సో వాళ్ళ ఐడల్స్ ఇక్కడ ప్లేస్ చేస్తారనమాట. సేమ్ వాళ్ళని చూసిన ఫీలే ఉంటుంది. సో ఇక్కడైతే మనము సచిన్ టెండూల్కర్ది ఉంది, ప్రియాంక చోప్రాది కూడా ఉంది అనేసి అక్కడ పోస్టర్లో కనిపించింది. లోపలికి వెళ్ళి చూడాలి అసలు ఎంతవరకు ఉందో లేదో అనేసి. బట్ నిజంగా మనుషులాగే ఉన్నారు, మేమైతే షాక్ అయ్యాం అసలు. అండ్ ఈ కంట్రీలో ఆస్ట్రేలియన్ వాళ్ళు చాలా వైట్గా ఉంటారు కదా, వాళ్ళ ఐడల్స్ పక్కన వాళ్ళు నిల్చుంటే వాళ్ళు అసలు మనుషులా ఐడల్సా అని అసలు నాకు అర్థమే కాలేదు. అంత బాగుండే, సేమ్ రియల్గా మనుషుల్ని చూసిన ఫీలింగే ఉంది. చాలా బాగా చేశారు అసలు. అండ్ వీళ్ళు నాట్ ఓన్లీ ఐడల్స్ ప్లేస్ చేయడం కాదు, వాళ్ళు దేనికైతే ఫేమస్ దాన్ని బ్యాక్గ్రౌండ్ గా సెటప్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసారా, మన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు. అండ్ ఆల్సో వేరే కంట్రీ క్రికెటర్స్ ని కూడా పెట్టారు ఐడల్స్. ఇక్కడ మా ఇద్దరు అన్నలు మంచిగా సచిన్ తో ఫోటో దిగుతున్నారు. నాకైతే హ్యాపీగా అనిపించింది, బికాజ్ నేను బయట ఎప్పుడు సచిన్ ని చూడలేదు. అట్లీస్ట్ ఇలా అయినా నా కోరిక తీరింది. అసలు చాలా రియల్ గా ఉంది. నిజంగా చూస్తే అసలు ఇది నిజంగా మనిషా లేదంటే ఐడలా అసలు అర్థం కాలేదు, అంత బాగుండే. మేము ట్రిప్ మొత్తంలో బాగా ఎంజాయ్ చేసిందంటే ఈ ప్లేసే. చాలా ఎగ్జైటింగ్ గా ఉండే, ప్రతి రూమ్ కి వెళ్తున్న కొద్దీ కొత్త ఐడల్స్, కొత్త మనుషులు. అసలు సడన్ గా చూసి వీళ్ళు మనుషులా బొమ్మలా అనేసి టచ్ చేసి తెలుసుకోవాల్సి వచ్చింది, అంత బాగుండే. ఇక్కడైతే మన ఒబామా గారు కూడా ఉన్నారు, మంచిగా స్మైల్ చేస్తూ అందరినీ వెల్కమ్ చేస్తున్నారు. నాకు ఇక్కడ ఇది బాగా నచ్చిందండి, ఈ పర్సన్స్ దగ్గర పక్కన చైర్ తోటి క్వీన్ కూర్చునే చైర్ పక్కన చాలా బాగుండే. మేము కూడా కూర్చొని కొన్ని ఫొటోస్ దిగాం, చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఈ అక్కని చూసారా, అచ్చం ఐడల్ లాగానే ఉంది. సడన్ గా లేచిందండి ఫోటో అయిపోగానే. నేను భయపడ్డాను ఏంటి ఐడల్ లేస్తుందని, క్లియర్ గా గమనించాక తెలిసింది నాకు ఓకే ఈమె మనిషే అని. అంత కన్ఫ్యూజింగ్ గా ఉండే, బట్ అంత కన్ఫ్యూజన్ లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈయన చూసారా, మన ఐన్స్టీన్, ఈయన లేకపోతే ఫిజిక్స్ ఉండపోయేది, మనం హ్యాపీగా బతికే వాళ్ళము. మన గాంధీ తాత గారు ఉన్నారు. అండ్ ఫైనల్లీ ప్రియాంక చోప్రా కూడా కలిసింది, మాకు హాయ్ చెప్పింది. జస్ట్ కిడ్డింగ్. అండ్ ఇక్కడ ఏం చేశారంటే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క థీమ్ లాగా పెట్టినట్టున్నారు. ఒక రూమ్లోనేమో గేమ్లో ఫేమస్ అయిన వాళ్ళు అండ్ కొన్ని షోస్లో ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు స్పైడర్ మ్యాన్, బ్యాట్మెన్, అలా వాళ్ళని పెట్టారు. ఒక దాంట్లోనేమో మంచిగా మోడల్స్ని పెట్టారు. ఒక దాంట్లోనేమో షెఫ్, కుకింగ్ స్పెషల్ షెఫ్ని పెట్టారు. నాకు వీళ్ళిద్దరు ఎవరో తెలియదు. అమ్మో, అంకుల్ ఏంటి అంత సీరియస్గా చూస్తున్నాడు. అండ్ హియర్ ఈజ్ అవర్ హీరోస్, మన ఇండియన్ హీరో షారుఖ్ ఖాన్ గారు అండ్ జాకీ చాన్ గారు ఉన్నారు. నేను చెప్పాను కదా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క థీమ్ అని. ఇది మేబీ మేకప్ అండ్ మోడల్స్ అనుకుంటా, నాకు అంతగా తెలీదు, సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అండ్ ఇక్కడ ఒకటి 7D ఎక్స్పీరియన్స్తోని ఒక గేమ్ లాగా ఉందండి. లైక్ దయ్యాలు ఇట్లా ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది, మనం షూట్ చేయాలి, సో దట్ స్కోర్ వస్తుంది. నేను ఇంతవరకు 3Dనే ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ ఇందులోకి వెళ్ళి నేను 7D ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా థ్రిల్లింగ్గా ఉండే. ఇక్కడ మా అన్న చూసారా, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇలా మేము చాలా ఫన్గా జరిగిపోయింది. మడామి తుసార్ట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇందులో ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయండి, బట్ నేను అవన్నీ ఇందులో ప్లేస్ చేయలేకపోతున్నాను, బికాజ్ ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయింది అండ్ రిమైనింగ్ ప్లేసెస్ కూడా మీకు చూపించాలి కదా అనేసి నేను ప్లేస్ చేయలేకపోయాను. కానీ చాలా అంటే చాలా ఐడియాస్ ఉన్నాయి. బైక్ థీమ్ కూడా బాగుంది, రేసింగ్ థీమ్ లాగా. నేను మా హస్బెండ్ మంచి పిక్చర్స్ దిగాం. ఇక్కడ మా అన్న చూసారా, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు, మంచిగా సింగర్ అయిపోయాడు, మ్యూజిషియన్ అయిపోయాడు, గిటార్ వాయిస్తున్నాడు.
అలా అక్కడ ఎంజాయ్ చేసేసి ఇంకా 12కి సీ లైఫ్ ఓపెన్ చేస్తున్నారు కదా అనేసి ఇటు వచ్చేసాము. లైన్ చూస్తే ఎంత పెద్దగా ఉందో నేను షాక్ అయ్యాను, ఏంటి ఇంత క్రౌడ్ ఎలా వచ్చింది అసలు అని. బికాస్ మేము హాలిడేస్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయే లోపే వచ్చేసాం, బట్ స్టిల్ ఇంత రష్ ఉంటుంది అనుకోలేదు. చాలాసేపు వెయిట్ చేసాం, ఆల్మోస్ట్ మేము 1 అవర్ వెయిట్ చేసాము. వెళ్తూనే ఉన్నాం, క్రౌడ్ ఉంటూనే ఉంది. ఇంకా ఎప్పుడు వస్తుంది అసలు ప్రాపర్గా ఎంట్రన్స్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూస్తామన్న ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. అట్ ద సేమ్ టైం చాలా అలసిపోయినట్టు అనిపించింది, బికాజ్ వెయిటింగ్ ఎవరికైనా ఇరిటేషన్ తెప్పిస్తుంది కదా. ఫైనల్లీ మేమైతే ఎంటర్ అయిపోయాము. వెళ్ళగానే ఫిషెస్ కనిపించాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో. నేను వీడియో తీస్తుంటే నన్ను తీ అన్నట్టుగా వచ్చేసాయి, చాలా బాగా అనిపించింది. ఇదైతే సీ యాపిల్ అంట. యాపిల్ ఏంటి చెట్టులాగా ఉంది అనుకున్నాను నేనైతే. ఏంటో డిఫరెంట్ పేర్లు పెడతారండి బాబు. సీ యాపిల్ అంటే ఇదైతే ఫిషెస్కి యాపిల్ తినడం ఇష్టమేమో. కొంచెం ముందుకెళ్ళాక నేను పెంగ్విన్స్ని చూశాను. వాటిని చూడగానే అసలు నాకు వచ్చే ఆనందమే వేరు. బికాస్ లాస్ట్ వీక్ మేము ట్రిప్ వేద్దాం అనుకున్నాము. ఇక్కడ ఫిలిప్ ఐలాండ్ అని ఉంటుంది, అక్కడ అన్ని పెంగ్విన్స్ సీ నుంచి బయటకు వస్తాయి అనమాట ల్యాండ్కి. చూడడానికి చాలా బాగుంటుంది. వెళ్దామంటే మా హస్బెండ్ నుండి అవి నైట్ ఎప్పుడో వస్తాయి, అవి కనిపించవు చీకట్లో, వద్దు అన్నాడు. బట్ ఇక్కడ ఈ పెంగ్విన్స్ని చూశాక ఐఎమ్ సో హ్యాపీ. మంచిగా ఈ ట్రిప్లోనే ఇది కూడా కవర్ అయిపోయింది అనుకున్నాను నేను. అండ్ వీటిని మెయింటెనెన్స్ కూడా ఒక ఆర్టిఫిషియల్ స్నో క్రియేట్ చేసి అక్కడ సర్టెన్ టెంపరేచర్ సెటప్ చేసి మెయింటైన్ చేస్తున్నారు. బికాస్ పెంగ్విన్స్ ఉంటే వాటర్లో ఉంటాయి, లేదంటే స్నో ప్లేసెస్లో ఉంటాయి. బయట అవి సర్వైవ్ అవ్వలేవు కాబట్టి. చెప్పండి సార్. లెట్స్. ఇక్కడ అన్నుండి డాక్టర్ కోట్ వేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి అంటున్నాడు. నేనేమో ఏడిపిస్తున్నాను, చెప్పండి సార్ అనేసి. అండ్ కొంచెం ముందుకు వచ్చాక ఇది డైనోసర్వి స్కెల్టన్ లాగా ఉన్నాయి కదా, అలా డెకరేట్ చేశారు. అండ్ కింద అన్ని ఫిషెస్ పెట్టారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్. నాకు చాలా బాగా అనిపించింది. ఫిషెస్ బాగున్నాయి, ఓకే చూస్తున్నాము. బట్ నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎవ్రీ రూమ్ మనం ఎంటర్ అవుతున్న కొద్దీ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మనం దాన్ని చూడడమే కాదు, మనం అందులో ఉన్నట్టు ఫీల్ చేస్తున్నారు. అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మొత్తం డిజైన్ చేశారు. అది చాలా బాగా అనిపించింది నాకు. ఇది స్క్విడ్ అనుకుంటా కదా, స్క్విడ్ అది పాకుతుంటే ఎట్లనో అనిపించింది నాకైతే. అండ్ ఇంకొంచెం ముందుకెళ్ళాక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి విత్ డిఫరెంట్ షేప్స్ తో. సో వాటిని మనం టచ్ చేయొచ్చు, మీరు అందరూ హ్యాండ్స్ వాష్ చేసుకొని రండి అని చెప్తున్నారు. బట్ నాకేమో అసలు ఫిషెస్ ఏనా అని డౌట్ వచ్చింది. బికాస్ కొన్ని ఏమో స్టోన్స్ లాగా ఉన్నాయి, కొంచెం ఏమో ఇట్లా రింగు తిరిగిన శంకులా ఉన్నాయి, ఒకటేమో ఇదైతే క్యాలీఫ్లవర్ లాగా ఉంది. నాకు అక్కడ స్టార్ ఫిష్ తప్ప నాకు ఏది ఫిష్ లాగా అనిపించలేదు. బట్ అవి ఫిషెసే అంట. అందరూ మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని టచ్ చేస్తున్నారు. బట్ నేనే అంత ధైర్యం చేయలేదు, జస్ట్ అలా వీడియో బయట తీసుకొని వచ్చేసాను. మీరు చెప్పండి, వీటిలో ఏమేమి మీకు ఫిషెస్ లాగా అనిపిస్తున్నాయి? మీకు ఈ ఫిషెస్ నేమ్స్ తెలుసా? తెలిస్తే నాకు కింద కామెంట్ లో చెప్పేయండి. అండ్ ఈ ఫిష్ చూసారా, నేను రాగానే సరే నన్ను ఫోటో తీసుకో తర్వాత వెళ్తాను అన్నట్టుగా స్లోగా వెళ్తుంది. భలే క్యూట్ గా ఉంది కదా. సో ఇంకొంచెం ముందుకు వచ్చాక మాకు ఇలా పైనుంచి వ్యూ చూపించారు. కింద వాటర్ ఉండి వాటికి ఫిషెస్ కి ఫీడింగ్ వేస్తున్నారు. దాని కింద ఫీడింగ్ కింద ఏంటంటే ఒక టన్నెల్ లాగా ఉంటది అనమాట. ఆ టన్నెల్ లోంచి మనం చూస్తే మన పైన మొత్తం వాటర్ ఫిషెస్ ఉంటాయి. సో మేము దానికే వెళ్తున్నాము. దీని చుట్టూ తిరిగి కిందికి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు టన్నెల్ లోకి ఎంటర్ అయ్యాం మేము. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఈ ఫిష్ పేరు గుర్తులేదు కానీ అసలు చూడండి, అది ఈత కొడుతుందా ఫ్లై చేస్తుందో అర్థం కావట్లేదు. అది బర్డ్ లాగా ఉంది, ఫిష్ లాగా అస్సలు లేదు. ఒక 2-3 ఉంటున్నాయి, చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. అసలు షార్ప్గా ఇలా వస్తున్నాయి, అలా వెళ్తున్నాయి. భలే అనిపిస్తుంది. నేను ఇది కొంచెం స్లో మోషన్లో పెట్టాను కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళింది. అండ్ ఇది చూసారా ఎంత బాగుందో ఫిష్. దీని ముక్కు నాకు బాగా నచ్చింది. అదేదో బొమ్మకి పొడుగ్గా ముక్కు ఉంటుంది కదా, ఒక స్టోరీ ఉంటుంది, ముక్కు కట్ చేస్తున్న కొద్దీ పెరుగుతుందని, అలా ఉంది.
అండ్ క్రౌడ్ చూసారు కదా ఇందాక, ఇదంతా షార్క్స్ చూడడం కోసము. మేము ఎంట్రీ ఇవ్వగానే 4-5 షార్క్స్ మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి, అలసిపోయినట్టున్నాయి తిని తిని. వాటి పళ్ళు చూసారా ఎంత షార్ప్ గా ఉన్నాయో. పొరపాటున వాటికి చిక్కామనుకోండి మన లైఫ్ మీద మనం ఆశలు వదిలేసుకోవాలి, అంత డేంజర్ అవి. సో నేను చూస్తున్నాను, సరే అని ఒక్కసారి ఇలా తల పైకి ఎత్తాను, నా పై నుంచి షార్క్ వెళ్ళింది. ఒక్క నిమిషం భయం వేసింది ఆ పళ్ళు చూసి, బట్ తర్వాత రియలైజ్ అయ్యాను, ఓకే గ్లాస్ ఉంది కదా, ఎందుకు నేను ఇంత భయపడుతున్నా అనేసి. సో అలా షార్క్స్ అయిపోయాయి చూడడం, బయటకు వచ్చేసాము. ఇదైతే షార్క్స్ డ్రైవ్ అని ఉంది, $15 per person. సో ఎలా అంటే అది కొంతమంది లోపలికి సీ లోపలికి వెళ్ళి షార్క్స్ తో చేసిన స్టంట్స్ అన్ని మన 360 degrees వ్యూలో చూపిస్తున్నారు, చాలా బాగుండే. సో అలా సీ లైఫ్ ని కంప్లీట్ చేసుకొని మేము బయటకు వచ్చాము. ఇక్కడ అంతా స్టాల్లో మొత్తం టాయ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మేము మా పాస్ లో వైల్డ్ లైఫ్ కూడా ఉంది కదా అనేసి వెళ్ళాము. బట్ వైల్డ్ లైఫ్ మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము, బికాజ్ అవన్నీ రెస్టింగ్ మూడ్ లో ఉన్నట్టున్నాయి. యానిమల్స్ అన్ని అస్సలు కనిపించలేదు మాకు. ఆ చెట్లలో వెతుక్కోవాల్సి వచ్చింది ఎక్కడుంది అని. ఇంకొంచెం ముందుకు వస్తే స్నేక్స్ ఉన్నాయి ఇక్కడ, పైథాన్ అనుకుంటా ఇది, మరి నేను అంత గమనించలేదు బికాజ్ అవన్నీ యాక్టివ్ గా లేవు అసలు, అన్ని ముడుచుకొని పడుకున్నాయి. ప్రతిదీ మేము ఏది అంత అంటే ఇట్లా కనిపించలేదు. నేను చాలా జూమ్ చేసి తీసాను, అవి ఎక్కడో చెట్ల మధ్యలో ఉన్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ముసలు, అది కూడా వండుకుంది. నాకైతే అనిపించింది మేము వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేస్తున్నామా ఏంటి అనేసి. హాయిగా పడుకున్నాయి. ఈవెన్ కంగారూస్ కూడా పడుకున్నాయి. నార్మల్ గా కాంగ్రూస్ అయితే మనుషుల్ని చూస్తే ఇంకొంచెం యాక్టివ్ గా వచ్చి ఉంటాయి, సో దట్ మనం వాటికి ఫీడ్ చేయొచ్చు అనుకున్నాను నేను. బట్ అవన్నీ చాలా రెస్ట్ పొజిషన్ లో ఉన్నాయి. ఇది ఒక్కటి మాత్రం నేను డిసప్పాయింట్ అయ్యాను. అందుకే అక్కడ టైం వేస్ట్ చేయడం ఎందుకు అనేసి మేము వెంటనే వైల్డ్ లైఫ్ నుంచి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక మేము లంచ్ క్యాచ్ చేద్దాం అనుకున్నాం, బికాజ్ అప్పుడే 2:30 దాటిపోయింది. ఇంకా మేము ఫుల్ ఆకలి మీద ఉన్నాం, బికాజ్ చాలా నడిసాము. యాక్చువల్లీ మీకు కనిపించట్లేదు కానీ ఆ సీ లైఫ్ కానీ వైల్డ్ లైఫ్ కానీ లేయర్ గా ఉందన్నమాట, కిందికి మీదికి ఎక్కుతూ ఉండాలి. సో చాలా తిరిగేసాము. అందుకని ఇంకా లంచ్ క్యాచ్ చేసి ఇప్పుడు స్కై టవర్కి వెళ్తున్నాం, బికాజ్ మాకు ఆ పాస్ లోనే ఉంది కదా ఈ స్కై టవర్ కూడా అనేసి. సో ఎస్పెషల్ గా స్కై టవర్ చూడాలంటే మేబీ $10 to $15 per person ఉంది. బట్ మాకు ఆల్రెడీ ఆ పాస్ లో కవర్ అయిపోయింది అనేసి మేము వచ్చాము. నార్మల్ గా ఆస్ట్రేలియాలో ప్రతి CBDలో ఇట్లా స్కై టవర్ లాగా బిల్డ్ చేస్తారనమాట. సో పైనుంచి కిందికి చూస్తే మొత్తం వ్యూ కనిపిస్తుంది అనేసి. బట్ మాకేమో అక్కడ ఎక్కడికి వెళ్ళాలి, అసలు అంత పెద్ద బిల్డింగ్ కదా అర్థం కాలేదు. సో అక్కడ మ్యాప్స్ ఉంటాయి, మనం ఇక్కడ ఉన్నాము అని క్లిక్ చేస్తే, మనం డెస్టినేషన్ క్లిక్ చేస్తే అదే చూపిస్తుంది. ఇదంతా బిల్డింగ్ లోపలే, బయట కాదు. చాలా బాగుంది, నాకైతే ఇది నచ్చింది ఐడియా. అలా గూగుల్ మ్యాప్ ఫాలో అవుతూ మేమైతే ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాము టవర్ పైకి ఎక్కడానికి. సో అలా వెళ్తున్నప్పుడల్లా దీని ఇన్ఫర్మేషన్ పెట్టారు, దీని కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడానికి 11 years పట్టిందంట. $26 million అంటే మన కరెన్సీలో 1,300 కోట్లు ఖర్చు పెట్టారంట ఇక్కడ. అండ్ వెళ్లే ముందు సెక్యూరిటీ చెక్ ఉంది, మన థింగ్స్ అన్ని అందులో వేసి మనం ఆ సెక్యూరిటీ ఉంటుంది కదా దాంట్లోంచి పాస్ అవ్వాలి. బట్ ఏమైంది ఇక్కడ అంటే, నేను వెళ్ళేటప్పుడు బజర్ మోగింది. నాకు చాలా భయం వేసింది, అసలు ఏమైంది ఎందుకు బజర్ మోగిందని. మేబీ నేను గోల్డ్ రింగ్ కొన్ని చైన్స్ వేసుకున్నాను, మేబీ దాని వల్ల ఎందుకు మోగిందో తెలియదు. నేను చెప్పాను ఆయనకి, నేను అన్ని ఇచ్చేసాను, చైన్ వల్ల ఏమన్నా అవుతుందేమో అని. ఇంకా ఆయన నన్ను చూసి ఓకే పర్లేదులే అని వదిలిపెట్టారు. బట్ నాకు చాలా భయం వేసింది మోగగానే ఏమంటారో అని. సో ఫైనల్లీ మేమైతే పైకి వచ్చేసాము, టవర్ పైకి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కనిపించేస్తుంది సిడ్నీ ఓపెరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్ అండ్ అంతా CBD మొత్తం కవర్ అయిపోతుంది. CBD ఏంటండి, చాలా దూరం వైపు ఆ సీ మధ్యలో కొన్ని చిన్న ఐలాండ్స్ ఉన్నాయి, అవి కూడా పైనుంచి వ్యూ బాగా కనిపిస్తుంది. నాకు ఎయిర్పోర్ట్ కూడా కనిపించింది. అండ్ ఈ టవర్ ఎక్కాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, బికాస్ నేను మా ఊర్లో అసలు వాటర్ ట్యాంక్ కూడా ఎక్కేదాన్ని కాదు, బికాస్ నాకు హైట్స్ అంటే అంత భయము. పైనుంచి కిందికి చూస్తే కళ్ళు తిరిగిన ఫీలింగ్ వస్తుంది, నాకే కాదు చాలా మందికి అలా ఉంటది కదా. అలాంటిది ఇంత పెద్ద టవర్ నేను ఎక్కాను, అసలు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎక్స్పీరియన్స్ చేయాలి అనేసి చాలా ధైర్యంగా ఎక్కాను. అండ్ ఇది కాకుండా ఇంకో లెవెల్ పైన కూడా గ్లాస్ బయట మనం వాక్ చేయొచ్చు, బట్ దానికి మేము వెళ్ళలేదు, అది పాస్ లో కవర్ లేదని ఇంకా రిస్క్ వద్దని వెళ్ళలేదు. అండ్ కిందికి వచ్చాక ఈ క్యూట్ స్టఫ్ చూసాను, సరే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుందాము ఇంట్లోకి, మెమరీగా ఉంటది అనేసి చూస్తున్నాను. అండ్ ఫైనల్లీ నాకు ఇది నచ్చింది, మంచిగా ఉడన్ దాని మీద అన్ని కవర్ అయ్యేలాగా ఉంది. తీసుకొని మేము హోటల్ కి రిటర్న్ అయిపోయాము. ఇవాళ ఇదే మాది లాస్ట్ డే ఇన్ సిడ్నీ. నెక్స్ట్ మేము ఆస్ట్రేలియా క్యాపిటల్ అయిన క్యాన్బెరాకి వెళ్తున్నాము, అక్కడ కూడా చాలా ఎక్స్ప్లోర్ చేసాము. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.